మాజీ మంత్రి కేటీఆర్ పైన ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్ ఫైర్ అయ్యారు. దోచుకొని దాచుకున్న దొంగ డబ్బుతో కేటీఆర్ రోజుకో మీటింగ్ పెడుతూ ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కేటీఆర్ డ్రామాలను తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితి లేదని అన్నారు. ఎస్బీఐకి రాష్ట్ర ప్రభుత్వం మధ్య పంచాయతీ పెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. హెచ్సియు భూముల విషయంలోనూ తప్పుడు ప్రచారం చేశారని అన్నారు దయాకర్. దోచుకొని దాచుకున్న దొంగ డబ్బుతో రోజుకో మీటింగ్ పెట్టి రోజుకో అబద్ధాన్ని కొత్త అబద్ధాన్ని ఒక డ్రామాలాగా చేస్తున్న ఈ కేటీఆర్ ఈ మాటలను గాని ఆ ప్రచారాన్ని గాని తెలంగాణ ప్రజలు నమ్మకండి. ఎందుకంటే అధికారం పోయిన మిషలో తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ చుట్టూన్న దళితుల భూములు మీన్స్ అసైన్ ల్యాండ్స్ లేదంటే కోర్ట్ ఆఫ్ వార్డ్స్ ల్యాండ్స్ లేదు భూదాన్ ల్యాండ్స్ ఇంకా చెప్పాలంటే ప్రభుత్వ భూములు ఇట్లా 5-6 రకాల భూములు ఆ 2 టెన్యూర్లలో కేసీఆర్ నేతృత్వంలో ప్రభుత్వం దోచుకున్న దోపిడీ రాబందుల కంటే ఎక్కువగా మారిన పరిస్థితి. ఆ రోజు అంటుంటాం మేము ఏంది భారత రాబందుల సమితి అని చెప్పేసి.